సూర్యుడిని అధ్యయనం చేసేందుకు నింగిలోకి దూసుకువెళ్లిన ఆదిత్య L1 తన గమ్యస్థానాన్ని విజయవంతంగా చేరుకుంది. ఈ స్పేస్ క్రాఫ్ట్ ను తుది కక్షలోకి ప్రవేశపెట్టేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇవాళ చేపట్టిన కీలక విన్యాసం ఫలించింది. భూమి నుంచి సూర్యుడి దిశగా 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లాంగ్రాంజ్ పాయింట్ చుట్టూ ఉన్న హోలో కక్షలోకి దీన్ని పంపించారు. ఇంకా ఇక్కడి నుంచి ఇది నిరంతరం సూర్యుడిని పర్యవేక్షిస్తుంది. ఈ ప్రయోగం విజయవంతమైనట్లు ప్రధాని మోడీ ఎక్స్లో వెల్లడించారు. శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. సౌర వాతావరణాన్ని లోతుగా అధ్యయనం చేయడం ఆదిత్య L1 లక్ష్యం. భారత్ తరపున సూర్యుడిని పరిశోధించేందుకు ఇస్రో చేపట్టిన తొలి మిషన్ ఇదే. గతేడాది సెప్టెంబర్ 2న శ్రీహరికోట నుంచి ఈ ప్రయోగాన్ని చేపట్టారు. ఈ వ్యోమనౌక మొత్తం 7 పేలోడ్లను మోసుకువెళ్లింది. సౌర వాతావరణం, సౌర జ్వాలలు, కరోనల్ మాస్ ఎజెక్షన్ తదితర విషయాలను అధ్యయనం చేసేందుకు ఇవి కీలకమైన సమాచారాన్ని అందించనున్నాయి. ఇక ఆదిత్య L1 లాంగ్రాంజ్ పాయింట్ కు చేరుకుంది. ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నెల్లూరు నుంచి మురళి లైవ్ ద్వారా అందిస్తారు. మురళి, చెప్పండి. థ్యాంక్ యూ యామిని. అయితే భారత అంతరిక్ష ప్రయోగ సంస్థ ఇస్రో వరుసగా కూడా విజయాలతో దూసుకెళ్తున్నటువంటి సందర్భంలో మరో కీలకమైనటువంటి ఘట్టానికి చేరుకుంది. ప్రపంచ దేశాలన్నీ కూడా ఇస్రో వైపు చూసే దిశగా అడుగులు వేసింది. ఇవాళ ఆదిత్య L1 మిషన్ తన గమ్యానికైతే చేరుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇవాళ సాయంత్రం సరిగ్గా 4 గంటల సమయంలో పూర్తి స్థాయిలో కూడా ఇస్రో శాస్త్రవేత్తలు చేపట్టినటువంటి వినూత్న ప్రయోగం కూడా పూర్తి స్థాయిలో సక్సెస్ అయింది. ఆదిత్య L1 మిషన్ తన గమ్యస్థానానికైతే చేరుకున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఏదైతే ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ వేదికగా గత ఏడాది సెప్టెంబర్ 2వ తేదీన ఆదిత్య L మిషన్ని సూర్యుడి పైన పరిశోధనల కోసం పంపించారు ఇస్రో శాస్త్రవేత్తలు. దాదాపు 4 నెలల కాలం గడిచిన తర్వాత, అంటే ఇవాళ సరిగ్గా సాయంత్రం 4 గంటల సమయంలో చేపట్టినటువంటి కీలక విన్యాసం కూడా ఫలించిందని చెప్పుకోవచ్చు. భూమి నుంచి సూర్యుని దిశగా దాదాపు 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లాంగ్రాంజ్ పాయింట్ చుట్టూ ఉన్న హాలో కక్షలోకి ఈ ఆదిత్య L మిషన్ కూడా పంపించారు. ఇక్కడ నుంచి ఇది నిరంతరం కూడా సూర్యుడిని పర్యవేక్షిస్తూ ఈ ప్రయోగం పూర్తి స్థాయిలో కూడా పనిచేస్తుందని చెప్పి ఇస్రో శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సౌర వాతావరణాన్ని లోతుగా అధ్యయనం చేయడం ఆదిత్య L1 మిషన్ లక్ష్యం అని కూడా చెప్పేటటువంటి పరిస్థితి ఉంది. భారత్ తరపున సూర్యుని పైన పరిశోధనలు చేపట్టేందుకు తొలిసారి ఈ ప్రయోగాన్ని అయితే ప్రయోగించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో వరుస విజయాలతో అయితే దూసుకుపోతుందని చెప్పుకోవచ్చు. ఈ ఏడాది జనవరి 1వ తారీఖునే PSLV C-58 రాకెట్ను విజయవంతంగా నింగిలోకి పంపించినటువంటి ఇస్రో శాస్త్రవేత్తలు ఇవాళ లాంగ్రాంజ్ కక్షలోకి పూర్తి స్థాయిలో గమ్యానికి ఏదైతే ఆదిత్య L1 మిషన్ కూడా పంపించారు. ఇకపై ఇది సూర్యుని పైన ఉన్నటువంటి అధ్యయనాన్ని పూర్తి స్థాయిలో చేయబోతుంది. సూర్యకిరణాలు, అదేవిధంగా సూర్యుడికి సంబంధించినటువంటి అనేక అంశాలపైన నిరంతరం అధ్యయనం చేసి ఎప్పటికప్పుడు శ్రీహరికోట, అదేవిధంగా ఇస్రో ఉన్నటువంటి బెంగళూరు వేదిక ఇస్రో ఉన్నటువంటి కేంద్ర కార్యాలయానికి కూడా ఎప్పటికప్పుడు దీనికి సంబంధించినటువంటి ఫోటోలు, ఇతరత్ర అంశాలను కూడా పంపించేందుకు అన్ని రకాలుగా వినియోగపడుతుందని చెప్పి ఇస్రో శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సెప్టెంబర్ నెల 2వ తారీఖున ఈ ప్రయోగం అయితే శ్రీహరికోట నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి దీన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ భూమి నుంచి సూర్యుడికి దాదాపు 15 లక్షల కిలోమీటర్ల దూరాన్ని ఈ ఆదిత్య L1 మిషన్ ప్రతిరోజు నిరంతరాయంగా తీసుకెళ్లేటటువంటి పరిస్థితి కనిపించింది. సరిగ్గా ఇవాళ సాయంత్రం ఈ కక్షలోకి చేరుకోవడం, గమ్యంలోకి చేరుకోవడంతో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు రాష్ట్రపతి, అదేవిధంగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరూ కూడా ఇస్రో శాస్త్రవేత్తలకి అభినందనలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆదిత్య L1 మిషన్ అనేది ఒక కీలక ఘట్టం అని చెప్పుకోవాలి. ఇప్పటికే చంద్రయాన్ 3 వంటి ప్రయోగాల్ని విశేషంగా నిర్వహించినటువంటి ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రయాన్ 2 అదేవిధంగా 3 మిషన్ ద్వారా పంపించినటువంటి శాటిలైట్లన్నీ కూడా చంద్రుని పైన ఉన్నటువంటి పరిస్థితులను ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ అటు ఇస్రోకు కూడా పంపించినటువంటి విషయం తెలిసిందే. ఈ క్రమంలో సూర్యుడిలో ఉన్నటువంటి అనేక అంతరార్థమైనటువంటి విషయాలన్నింటినీ కూడా పరిశోధించేందుకు దిశగా ఆదిత్య L1 మిషన్ను తీసుకెళ్లారు. ఈ ఆదిత్య L1 మిషన్ అనేది మాత్రం ఎంతో కీలకమైనదని చెప్పుకోవాలి. ఈ క్రమంలోనే ఆదిత్య L1 మిషన్ సక్సెస్ అవడంతో ఇస్రో చైర్మన్ సోమనాథ్ దగ్గర నుంచి షార్ డైరెక్టర్లు, ఇస్రో శాస్త్రవేత్తలు అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆదిత్య L1 మిషన్ దాదాపు 5 సంవత్సరాల పాటు తన సేవలను అయితే అందించబోతోంది. దీని ద్వారా భూమిపైన అవసరమైనటువంటి అనేక అంశాలను కూడా అధ్యయనం చేసే దిశగా అడుగులు వేస్తుంది. సూర్యుడి దగ్గర ఉన్నటువంటి అనేక అంశాలు ఏదైతే లోతుల్లో కూడా పరిశీలన చేసిన తర్వాత భూమికి అవసరమైనటువంటి అనేక పేలోడ్స్ను కూడా తీసుకొని ఇచ్చే దిశగా కూడా భారత అంతరిక్ష ప్రయోగ సంస్థ ఇస్రో అడుగులు వేస్తుంది. ఇవాళ ఏదైతే మొన్న సెప్టెంబర్ 2వ
తారీఖున పంపించినటువంటి ఆదిత్య L1 మిషన్లో మొత్తం 7 పేలోడ్స్ ఉన్నాయి. ఈ 7 పేలోడ్స్ను మోసుకెళ్ళినటువంటి ఆదిత్య L1 దాదాపు ఒక్కొక్క కక్షలో ఒక్కొక్క దాన్ని వదులుకుంటూ వెళ్ళింది. చివరికి అంటే ఏదైతే లాంగ్రాజ్ అనే ఒక కక్ష ఉందో కక్ష చుట్టూ హాలో అనే ప్రాంతం చుట్టూ కూడా దాదాపు 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఇది తిరుగుతూ ఉన్నింది. దాన్ని తాజాగా ఇవాళ సాయంత్రం తీసుకువచ్చి గమ్యస్థానానికి చేర్చారు. ఇక్కడ నుంచి తన పనితీరునైతే ఇది ప్రారంభించబోతోంది. దీంతో ఇస్రో శాస్త్రవేత్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది 8 రాకెట్లను వరుసగా ప్రయోగం చేశారు. ఈ 8 రాకెట్ల ద్వారా అనేక ఉపగ్రహాలను కూడా పంపించినటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ఆదిత్య L1 మిషన్ సక్సెస్ అవడంతో ఇస్రో శాస్త్రవేత్తలు అయితే సంబరాలు చేసుకుంటున్నారు. రైట్ మురళి, థ్యాంక్ యూ.